హాయ్ వంశీ. హాయ్ కృష్ణ. ఏమైనా హాయ్ కాల్ అన్న. షెడ్యూల్ అవుతున్నాయా? హాయ్ బ్రో. లేదా? ఆ, వస్తున్నాయి బ్రో. వస్తున్నాయి. ఓకే. కాల్స్ వస్తా లైట్ గా వస్తున్నాయి అన్న. ఓకే. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. హలో సందీప్. స్క్రీన్ కనిపిస్తుందా? విజిబుల్ అన్న కనిపిస్తుంది. ఓకే, ఫైన్ ఫైన్. ఓకే. సో 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 లాస్ట్ కాల్లో మనము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, లైక్ ఇటరేటివ్, స్పైరల్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఐ జస్ట్ పెండింగ్ విత్ యాజ్ ఎట్. సో డోంట్ ఈ ప్రోటోటైప్ ఐ జస్ట్ మెన్షన్ ఇవన్నీ ఉన్నాయని. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ రెగ్యులర్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్న లైఫ్ సైకిల్ మోడల్స్ మాత్రం కవర్ చేసుకున్నాము. సో రైట్ నౌ, సో టుడే we will go with the agile model. Okay. సో ఎనీ ఐడియా లైక్ పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు, మీకు అజైల్ అంటే ఏంటి? హలో. అజైల్ వాటర్ ఫాల్ మోడల్ అయితే పర్టికులర్ గా ఫస్ట్ డెవలపర్ కోడ్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ కి ఫార్వర్డ్ చేస్తాను. నో నో నో, నెక్స్ట్ యాక్చువల్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ అజైల్. అజైల్. అజైల్ పర్టికులర్ కోడ్ ఆ డెవలపర్ కోడ్ రాసినాక నెక్స్ట్ దానికి మూవ్ చేసేస్తారు. మూవ్ చేసేసినాక ఇన్ కేస్ ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే మరలా వెనక్కి డెవలపర్ కి చెప్తారు. ఓకే. ఓకే. సో ఈలోపు వేరే వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఏమీ డిస్టర్బ్ అవ్వదు. ఎవరి ఓకే. వర్క్ వాళ్ళు కంటిన్యూస్ గా చేసుకోవచ్చు. ఓకే. సో మిగిలిన దాంతో పోలిస్తే మనకి ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటి? టైమింగ్ సేవ్ అవుతుంది. ఎలా ఎలా అవుతుంది? ఇప్పుడు ప్రీవియస్ గా కూడా మనము డెవలప్మెంట్ చేస్తుంటారు. ఈవెన్ వాటర్ ఫాల్ అవ్వచ్చు, స్పైరల్ అవ్వచ్చు, వి మోడల్ అవ్వచ్చు, ఇంక్రిమెంటల్, ఎక్కడైనా డెవలప్మెంట్ జరుగుతుంది, రైట్? సో ఇక్కడ జరుగుతున్న అవునండి. డెవలప్మెంట్ కి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాటర్ ఫాల్ మోడల్ అయితే డెవలప్మెంట్ చేసేటప్పుడు మిగతా వాళ్ళు టెస్టింగ్ వాళ్ళు వీళ్ళంతా ఖాళీగా కూర్చోవాలి. నెక్స్ట్ టీం అంతా. ఓకే. ఆ, దీంట్లో నేను ఒక ఏమవుతుందంటే ఓకే. సో మనము ఒక ఒక ఫంక్షనాలిటీస్ వైడ్ గా మనం మాట్లాడుకున్న డిస్కషన్ అది వంశీ, రైట్? సో ఒకసారి సెన్సిబుల్ గా ఓకే. ఆలోచించు. నీకు ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉంటుంది. ఓకే. స్టార్ట్అప్ కంపెనీలో పెద్ద టీమ్స్ ఏం పెట్టుకోరు కదా. సో ఒక హార్డ్లీ ఒక నలుగురు డెవలపర్స్ ఉంటారు అనుకుందాం. మొత్తం కంపెనీని ఒక 20 మెంబర్స్ ఉన్న కంపెనీ అనుకుందాం. ఓకే. సో హార్డ్లీ వాళ్ళకి నలుగురు డెవలపర్స్ ఉంటారు అనుకుందాం. ఒక నలుగురు టెస్టర్స్ ఉంటారు అనుకుందాం. ఓకే. నౌ టెల్ మీ, వాళ్ళకి ఫార్చునేట్ గా ఐసిఐసిఐ బ్యాంక్ అప్లికేషన్ వాళ్ళని డెవలప్ చేయమని ఇచ్చారు. ఓకే. జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ వంశీ. సో ఓకే అన్న. ఓకే. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, వాళ్ళు ఐసిఐసిఐ వెబ్సైట్ అంతా డెవలప్ చేయాలి. మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు 4 ఫీచర్స్ ని డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ నువ్వు చెప్పినట్టు వాటర్ ఫాల్ మోడలే అనుకుందాం. వాటర్ ఫాల్ మోడల్ లెక్కలో ఫస్ట్ వాళ్ళు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన కోడ్ రాస్తూ ఉంటారు. సో ఆ రాసేటప్పుడు ఆ కోడ్ రాసేసి ఎవరికి పంపిస్తారు? డెవలప్మెంట్ టీం రాసేసింది. సో వన్స్ దే కంప్లీటెడ్ దేర్ కోడ్ డెవలప్మెంట్, దే మూవ్ దట్ టు టెస్టింగ్ ఫేస్. అవునా? టెస్టింగ్ ఇప్పుడు ఫేస్. టెస్టింగ్ టీం దేని మీద పనిచేస్తుంది? ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద పనిచేస్తూ ఉంటుంది. అవునా? అవును. అవును. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పాను కదా జనరల్ గా. మనం లాగిన్స్ ఉంటాయి, అవునండి. చాలా ఉంటాయి కదా. సో ఇప్పుడు టెస్టింగ్ వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు. నా ఐసిఐసిఐ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఒక్కటే ఉందా? ఇంకా చాలా ఉందా? క్రెడిట్ కార్డ్ సెక్షన్ ఉందా? ఇంకా దానికి ముందే వాళ్ళ హెచ్డిఎఫ్సి వాళ్ళకి మాడ్యూల్స్ వైజ్. హోమ్ లోన్ సెక్షన్ ఉందా? అవును. ఇప్పుడు డెవలప్మెంట్ టీంని స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు ఎందుకు ఖాళీగా ఉంచుదాం అనుకుంటారు? మీరు వేరే కోడ్ రాయిస్తూ ఉండని అని అంటారు. ఇప్పుడు చెప్పు. సో వాటర్ ఫాల్ మోడల్ వాళ్ళు ఫాలో అవుతుంది, కానీ వాళ్ళు డెవలప్మెంట్ టీం ఏమైనా ఖాళీగా ఉందా? లేదు లేదు. లేదు. మరి ఇప్పుడు చెప్పు. మాడ్యూల్స్ వైజ్ వర్క్ చేస్తారన్నమాట. మాడ్యూల్స్ వైజ్. యా, కరెక్ట్. సో మాడ్యూల్స్ వైజ్ మనం ఎండ్ యూజర్ కి అప్లికేషన్ ని డెలివరీ చేస్తాము. ఒక మాడ్యూల్ అయిపోయాక సెకండ్ మాడ్యూల్ మీద వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఎనీ బగ్స్ ఆర్ ఎనీ లైక్ ఎనీ యాడ్ ఆన్స్ ఉన్నాయా,
ఏమన్నా ఉన్నా మళ్ళీ ప్రీవియస్ మాడ్యూల్ ని మళ్ళీ దాన్ని మళ్ళీ దాని మీద మళ్ళీ ప్రీవియస్ దాని మీద వర్క్ చేసి కరెంట్ మాడ్యూల్ ని అలా హోల్డ్ పెట్టేసి ఫస్ట్ ఇంకో రిలీజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఓకే. మాడ్యూల్స్. ఓకే. సో ఆల్మోస్ట్ కరెక్టే. సో లెట్ మీ క్లారిఫై ఓకే. ఓకే. సో వంశీ, నీ పాయింట్ ఏంది? వాటర్ ఫాల్ మోడల్ కరెక్టే. బట్ టీంని అలాగే కామ్గా అయితే కూర్చోబెట్టరు కదా, ఎవరు కూడా కూర్చోబెట్టరు. రైట్. ఓకే అన్న. సో అలాంటప్పుడు మరి అజైల్ మోడల్ కి అక్కడైతే తేడా ఉందన్న, ఇక్కడ కూడా అలాగే వాటర్ ఫాల్ ఎక్కడైతే తీసుకుంటామో అదే అదే డెవలప్మెంట్ జరుగుతుంది, టెస్టింగ్ జరుగుతుంది, ఇదంతా రెగ్యులర్ యాక్టివిటీ కదా అని అంటావేమో. బట్ ద ప్రాసెస్ ఏంటి అని అంటే, నీకు అజైల్ మోడలింగ్ లో అజైల్ మోడల్లో మనం ఏదైతే ఒక చేంజ్ అనుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ నా ఐసిఐసిఐ బ్యాంక్ లుక్ బాగాలేదు, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ లో పలానా ఇష్యూ ఐడెంటిఫై చేశాడు ఒక యూజర్, దాన్ని ఇమీడియట్ గా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి రిపోర్ట్ చేశారు. సో ఇమీడియట్ గా మనము క్లయింట్ చెప్పింది ఏంది, ఈ ఇష్యూని ఫిక్స్ చేయమని అన్నారు. ఈ ఫిక్స్ చేసే ప్రాసెస్ మనం తొందరగా డెవలప్ చేసి తొందరగా రిలీజ్ చేయాలి, అంటే ఆ ఇష్యూని తొందరగా ఫిక్స్ చేయాలి. ఇక్కడ బేసిక్గా మన రిక్వైర్మెంట్ ఏంది, ఫాస్ట్నెస్. బేసిక్గా అంటే వాటర్ ఫాల్లో కూడా తొందరగా చేయకూడదన్నా, నో. అక్కడ కూడా క్లియర్ రిజల్యూషన్ అనేది ఆల్ ద టైమ్ ఈజ్ ఎ ప్రయారిటీ. కానీ బట్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక హౌస్ మొత్తాన్ని బిల్ చేయాలి అన్నావు అనుకో వంశీ, నేను వచ్చి నిన్ను వంశీ హౌస్ మొత్తాన్ని బిల్ చేస్తే అని అన్న. అడిగా, నువ్వు చేసేస్తానని అన్నావు. ఫైన్, కంప్లీట్ చేసి ఇచ్చేసావు. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను, నాకు హౌస్ లో ఈ పెయింట్ బాగాలేదు, ఈ సీలింగ్ బాగాలేదు, ఈ ఫ్యాన్ ప్రాపర్ గా పనిచేయట్లేదు, ఈ ఎలక్ట్రిక్ వైరింగ్ బాగాలేదు, ఇవన్నీ నాకు ఫిక్స్ చేసేసేయాలి నువ్వు, నెక్స్ట్ నెక్స్ట్ 2 days లో ఇచ్చేయాలి అని అంట. క్లయింట్ గా నా 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 రిక్వైర్మెంట్ అదే, నేను అదే అడుగుతా. బట్ నీకున్న డిఫికల్టీ ఉందా లేదా? నీకు ఖచ్చితంగా నువ్వు 6 months కట్టిన హౌస్ ని, రైట్, 2 days లో నేను ఫిక్స్ చేసి ఇమ్మనంటే నువ్వు, ఇజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఆ, లేదు. రైట్. సో ఇదే హౌస్ కన్స్ట్రక్షన్ ని మనం ఇంకొక ఇన్నోవేటివ్ గా వెళ్దాం. సో అజైల్ మోడల్ ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ నేను ల్యాండ్ చూపిస్తాను నీకు. ఓకే. ఉమ్, ఇమ్మీడియట్ గా నేను నీకేం చెప్తాను, ల్యాండ్, నీ ల్యాండ్ సైజ్ మొత్తం ప్లానింగ్ తీసుకో. ఈ ప్లానింగ్ కి నీకు 2 days టైం ఇస్తా. నువ్వు ప్రాపర్ గా తీసుకోవాలా వంశీ. సో ఇట్స్ యువర్ జాబ్. సో నువ్వేం చేస్తావు, ల్యాండ్ ఓకే. మార్జిన్స్, మెజర్మెంట్స్ అన్ని తీసుకొని ప్రాపర్ గా ఒక డిజైన్ రెడీ చేసి ఇస్తావు. ఆ డిజైన్ ని నాకు పంపిస్తావు, నేను రివ్యూ చేస్తుంటా. నేను రివ్యూ చేస్తున్న టైంలో నేను నీకు ఇంకా ల్యాండ్ కి సంబంధించిన, నీకు ఇంకా ఏమనాలి, ల్యాండ్ కి కావాల్సిన మెటీరియల్, నువ్వు ఆ ల్యాండ్ ని కొంచెం నీట్గా చేసుకోవడానికి కావాల్సిన, నీట్గా చేసుకోవడమో, లేకపోతే అన్బ్యాలెన్సెస్ ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేయడం కోసమో. సో నీకు కాస్త కొన్ని ఇన్పుట్స్ కావాలి, అది కాస్ట్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, కొన్ని మెషినరీ అవ్వచ్చు. సో వీటిని ప్రొవైడ్ చేసే బాధ్యత నాది. బట్ నాకు కావాల్సిన రెస్పాన్స్ ఏంది, నెక్స్ట్ 2 days లో నువ్వు ఈ మెషినరీ నేను ఏదైతే ఇచ్చానో ఆ మెషినరీస్ తో నువ్వు ఆ వర్క్ ని, అంటే నువ్వు ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నావో, ఏం చేద్దాం అనుకున్నావు, ఆ ల్యాండ్ అంతా ప్రాపర్ గా అలైన్ చేద్దాం అనుకుంటున్నావు. సో ఈ అలైన్మెంట్ అంతా నువ్వు ప్రాపర్ గా చేసేయాలి. ఎన్ని రోజుల్లో, 2 days లో. నౌ టెల్ మీ. సో ప్యారలల్ గా మనము హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న మోడల్లో మనం ఇప్పుడు ఎన్ని టాస్క్లు చూస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ 2 days లో నువ్వు ఒక టాస్క్ కంప్లీట్ చేసావు, ఏది మెజర్మెంట్స్ అన్ని తీసి ఒక డిజైన్ ఇచ్చావు నాకు, దాన్ని నేను రివ్యూ చేసుకుంటున్నాను. ఇన్ ద మీన్ టైం నేను ఖాళీ కూర్చోని పెట్టను. సో ప్యారలల్ గా నీకు కొన్ని మిషనరీ ఇచ్చాను, నువ్వు మిషనరీ, ఆ మిషనరీతో ఆ ల్యాండ్ అంతా బ్యాలెన్స్ చేసేసి ప్రాపర్ గా అలైన్మెంట్స్ అన్ని ప్రాపర్ గా పెట్టమని చెప్పాను. సో నువ్వు ఆ పనిలో ఉన్నావు. ఇప్పుడు ఓకే. ఆ, అవునన్న, వాటర్ ఫాల్ లో కూడా అదే చేస్తాం కదా, ఏదైనా సీక్వెన్స్ గానే జరుగుతుంది కదా, జరగదు. ఎందుకనంటే నేను ఇక్కడ నీకు అజైల్ మోడల్లో నీకు ఇస్తున్న యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి చూడు. సో నీకు 2 days టైంలో నువ్వు మిషనరీతో అంతా క్లీనప్ చేయొచ్చు, అంటే నువ్వు స్టేబుల్ చేసుకోవచ్చు మొత్తాన్ని, అన్బ్యాలెన్స్ లేకుండా క్లియర్ గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇది ల్యాండ్ ని. రైట్. అదే నేను 2 days లోనో లేకపోతే 2 years, నేను 2 years నీకు ఇచ్చి ల్యాండ్ అంతా బ్యాలెన్స్ చేయమనంటే అది నాకు లాసా, నీకు నీకు బెటరా, నాకు లాసా? నాకు లాసే కదా ఖచ్చితంగా. ఆ, అదే నేను నీకు 2 days సరిపోద్ది దానికి. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, అజైల్ మోడల్ అనే దానికి వచ్చినప్పుడు మనము ఎంటైర్ టాస్క్ ని, ఎంటైర్ అప్లికేషన్ ని, ఎంటైర్ గా మనం ఒక లాంగ్ టర్మ్ లో ప్లాన్ చేస్తున్న ఒక రిలీజెస్ ని మనం స్ప్లిట్ చేసుకుంటూ ఉంటాం. సో డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ గా, అది మాడ్యూల్ అవ్వచ్చు, ఏ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ అవ్వచ్చు. సో అది ఎట్లయినా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాను,
అజైల్ మోడల్లో ఇది ఒక డేట్ అనుకో. సో ఈ ఓకే, ఇది టోటల్ వచ్చి ఆ, సో ఇది 1 మంత్ టైం పీరియడ్. ఈ 1 మంత్ లో మనం ఏదో చేసేయాలి, ఏదో ఒకటి కంప్లీట్ చేయాలి ఈ 1 మంత్ లో. అదే అంటే వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం కంప్లీట్ చేయాలి. ఈ 1 మంత్ టైం నేను ఏం చేశాను, వాటర్ ఫాల్ ఏం చేస్తావు నువ్వు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిజైన్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డెవలప్మెంట్, టెస్టింగ్, రిలీజ్. అవునా? సో ఈ 1 మంత్ అంటే 4 బాక్సెస్ గా డివైడ్ చేసుకున్నాం మొత్తాన్ని. సో ఈ 1 మంత్ లో నువ్వు హౌస్ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేసేయాలి. 1 మంత్ దాకా నువ్వు టెస్టింగ్ వచ్చిన దాకా నేను నువ్వేం చేసావా, ఏంటి, ఎలా జరుగుతుందో కూడా నేను అడగను అనుకో. నీకు ఇక్కడ ఇలాంటి phase లో చూడు, నీకు డిజైన్ ఫేజ్ దాటిపోయింది, డెవలప్మెంట్ అయిపోయింది, టెస్టింగ్ జరిగింది. ఇక్కడికి వచ్చేటాన్ని నేను ఎండ్ యూజర్గా నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఏమని, ఇది ప్రాపర్గా పనిచేస్తుందా లేదని ఇక్కడ చూస్తున్నా. అవునా? ఈ ఈ 3 వీక్స్ కంప్లీట్ అయిన టైం, ఒకవేళ అన్ఫార్చునేట్గా ఇక్కడ ఏదో రాంగ్ జరిగింది. అవునా? ఇక్కడ ఇక్కడ రాంగ్ జరిగింది. సో ఇప్పుడు ఈ 3 వీక్స్ ఆఫ్ టైం గానా, ఈ టైం మళ్ళా తిరిగి రాదుగా. సో ఈ ఈ ఇష్యూని మళ్ళీ ఫిక్స్ చేయాలంటే ఎక్కడికి పోవాలి వీడు, ఇక్కడికి వెళ్ళాలా, మళ్ళీ మొదటి నుంచి రావాలా. సో అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఎఫర్ట్స్, సో వాడు అనుకున్న 1 మంత్ టైం కన్నా కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఇదే ఇదే ఇక్కడ అజైల్ ఏమవుతుంది అంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, హౌస్ కన్స్ట్రక్షన్ కదా. సో ఫస్ట్ హౌస్ కావాల్సింది ఏంటి, ల్యాండ్ కావాలి. సో ల్యాండ్కి ఎంత కావాలి, సో 1 డే. ఈ 1 డేలో ఈ రోజు ఉదయాన్నే నాకు డిజైన్ వచ్చింది, సారీ డీటెయిల్స్ వచ్చినాయి, సాయంత్రం నేను డిజైన్ ఇవ్వాలి, ఆ ల్యాండ్కి సంబంధించిన డిజైన్ ఇచ్చేయాలి. సో నెక్స్ట్ డే ఏమవుద్ది, ఈ డిజైన్ మీద టెస్టింగ్ టీము వర్క్ చేస్తుంటుంది. అజైల్ మోడల్ ఈ డిజైన్కి, ఇక్కడ ఉన్న డిజైన్ ఏమవుతుంది, నెక్స్ట్ నెక్స్ట్ డేకి దీని మీద ల్యాండింగ్ సంబంధించిన పేపర్స్, వీడిచ్చిన డిజైన్ తీసుకున్నాడు, వీడు దాన్ని ఓకే అన్నాడు, ఈ ల్యాండింగ్ సంబంధించింది నెక్స్ట్. దాని యొక్క నెక్స్ట్ లెవెల్ ఏంటి, ల్యాండ్ అంతా ప్రాపర్గా అలైన్ చేయడం. సో ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళింది, అలైన్మెంట్ ఫేజ్లోకి వెళ్ళిపోయింది. ల్యాండ్ సో ఒక టీం వచ్చి అలైన్మెంట్ చేస్తూ ఉన్నారు, సో ప్రాపర్గా మిషన్ యూస్ చేసి. ఇన్ ద మీన్ టైం ఏమవుతుంటుంది, నెక్స్ట్ డేకి వీడు ఒక కొత్త రిక్వైర్మెంట్ ఇస్తాడు. ఇక్కడ నేను డేస్ వైజ్ గా చెప్తున్నాను, కానీ జనరల్ గా స్ప్రింట్స్ వైజ్ గానే అంటారు. అంటే ఈ ఎంటైర్ డ్యూరేషన్ ని మనము స్ప్లిట్ చేసుకుంటాం. ఎలాగా, కొన్ని స్ప్రింట్స్ గా. స్ప్రింట్ మీనింగ్ ఏంటి, ఒక్కసారిగా అలా రిలీజ్ చేయడం. అంటే స్ప్రింట్ స్ప్రింకిల్స్ అంటాం కదా. స్ప్రింట్ అంటే సో ఒక బంచ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ లేకపోతే డెవలప్మెంట్ ని మనం అలా మార్కెట్లోకి అలా రిలీజ్ చేస్తాం. సో సాఫ్ట్వేర్ టర్మినాలజీలో చెప్పుకోవాలంటే బ్లైండ్ గా స్ప్రింట్ అంటే, స్ప్రింట్స్ అంటే ఏంటి అని అంటే, మనం మొత్తాన్ని మనం ఒక ఒక బంచ్ గా మనం పంపించడం అనమాట. ఓకే, ఇక్కడ హౌస్ మొత్తం నాకు 1 మంత్ టార్గెట్ అయితే, ఫస్ట్ 1 వీక్ లో నేను ల్యాండ్ ప్రాపర్ గా అలైన్ చేసుకోవాలి, పిల్లర్స్ వేసేసుకోవాలి, హౌస్ వాల్స్ అన్ని కట్టేసుకోవాలి. సో నాకు ఇప్పుడున్న టైం ఎంత, ఈ టైంలో నాకు మొత్తం హౌస్ రాబల్లా, బట్ హౌస్ లో కొంత ప్రోగ్రెస్ చూపించాలి ఇక్కడ. ఈ ప్రోగ్రెస్ ని మనం జనరల్ గా ఏమని అంటామంటే, సో ఈ ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ప్రింట్స్ అంటాం. స్ప్రింట్స్. ఓకే, స్ప్రింట్. సో ఈ స్ప్రింట్ మన కేసులో 7 డేసే, కానీ కంపెనీస్ లో 7 డేస్ అవ్వచ్చు, 15 డేస్ అవ్వచ్చు, 20 డేస్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు. ఇట్స్ టోటలీ డిపెండింగ్ ఆన్ ద వాళ్ళు ఏదైతే డెవలప్ చేస్తాం అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి డిఫికల్టీస్, దాంట్లో ఉన్నటువంటి యూజర్ స్టోరీ అంటే ఏంటి అది కూడా చెప్తాం. ఓకే, దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్, అందులో ఉన్న డిఫికల్టీస్, ఇవన్నిటిని డిసైడ్ చేసి ఇంకోటి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఫస్ట్ టైం బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుంటుంది. సో మనము కాస్త మిగిలిన కంపెనీస్తో పోలిసి కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఎందుకు, సో ఇట్స్ అ ఫస్ట్ టైం యాక్టివిటీ ఫర్ అస్. సో ఈ స్ప్రింట్ ని డిఫైన్ చేస్తారు ఎవరు, సో దేర్ విల్ బి ఏ స్క్రమ్ మాస్టర్, దేర్ విల్ బి ఏ బిజినెస్ అనలిస్ట్ కానీ స్క్రమ్ మాస్టర్ కానీ. సో హీఈస్ గోయింగ్ టు కంట్రోలింగ్
ఎవరు ఎన్ని రోజులు పనిచేయాలి, ఎక్కడెక్కడ పనిచేయాలి అని ఒక డిఫైన్ టైం లైన్స్ ఉంటాయన్నమాట. ఆ టైం లైన్స్ ని మనము ఎక్కడ ఏ టూల్ తో యూజ్ చేస్తామనంటే ఆ ఆ టైం లైన్స్ మనం చెక్ చేసేది విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. అది జీరా అవ్వచ్చు, అష్యూర్ బోర్డ్స్ అవ్వచ్చు. ఓకే, మనకి ఇక్కడ జీరా కానీ అష్యూర్ బోర్డ్స్ కానీ బేసికల్ యూజింగ్ ఫర్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ ఆర్ ప్రాజెక్ట్ ట్రాకింగ్ టూల్. సో ఈ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు, ఈ టైం లైన్ డిఫైన్ చేస్తాడు. ఇక్కడ ఇది వాటర్ ఫాల్ మోడలే, ఇది యాజ్ యూజువల్ గా. ఓకే, దీన్ని వదిలేసేయండి. నా ఇక్కడ మనం టోటల్ హౌస్ కన్స్ట్రక్షన్ మనము పార్ట్స్ గా డివైడ్ చేసాం. ఆ పార్ట్స్ మనం ఏమంటున్నాం, స్ప్రింట్స్ అంటున్నాం. సో ఒక స్ప్రింట్ లో మనం మొదటి స్ప్రింట్ ఎన్ని రోజులు ఉంది, 7 days ఉంది. ఈ 7 days లో మనము హౌస్ ల్యాండ్ ఇవ్వాలి, గోడలు కట్టేయాలి, ఎలక్ట్రిక్ వైరింగ్ కంప్లీట్ చేసేయాలి. ఓకే, సో ఇది మన టార్గెట్. నా దీనికి ఇక్కడ నువ్వు గోడలు కడతావు, బట్ కట్టేవాడు ఉండాలి, దాన్ని టెస్ట్ చేసేవాడు ఉండాలి, రైట్? దానికి బడ్జెట్ అప్రూవల్ ఉండాలి, అన్నీ ఉంటాయి కదా. అలాగే ఈ స్ప్రింట్ లో మన టీంలో ఉన్నటువంటి బిజినెస్ అనలిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, లీడ్స్, డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్ అందరూ దేని మీద పనిచేస్తుంటారు, వీటి మీద పనిచేస్తుంటారు. సో ల్యాండ్ కంప్లీట్ అయింది, దాన్ని టెస్టింగ్ చేస్తుంటారు. ఇన్ ద మీన్ టైం డెవలప్మెంట్ టీం ఏం చేస్తుంటుంది, గోడలు కడతా ఉంటారు. సో గోడలు కంప్లీట్ అవుతున్నాయి, ప్రతి గోడ. సో అది కూడా ఎట్లా, 4 గోడలు ఉంటాయి అనుకో రూమ్ కి. సో వీడు కంప్లీట్ చేస్తుంటాడు రూమ్ లో గోడ. సో ఆ రోజుకి ఎంతవరకు కంప్లీట్ చేశాడో, నెక్స్ట్ డే అది కంప్లీట్ అయిపోయిందని చెప్పంగానే వెంటనే టెస్టింగ్ టీమ్ దాన్ని ఆఫ్ చేసుకొని దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నువ్వు చూడు, బై ఎండ్ ఆఫ్ 1 week, సో వీ హ్యావ్ సమ్ అచీవ్మెంట్స్. డూ యూ అగ్రీ? ఏముంది ఇక్కడ అచీవ్మెంట్స్ ఏంటి? మన అచీవ్మెంట్ మనం అట్లీస్ట్ చెప్పగలము. సో ఎస్, దిస్ ఈస్ ద అచీవ్మెంట్ వీ డిడ్ అండ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ టెస్టెడ్. ఇక్కడ కూడా అచీవ్మెంట్ ఉంది, వాటర్ ఫాల్ లో కూడా టెస్టెడ్ అచీవ్మెంట్ ఉంది. బట్ వీఆర్ నాట్ కన్ఫర్మ్ దట్ వెదర్ ఇట్ ఈస్ టెస్టెడ్ బికాస్ ద టెస్టింగ్ ఫేజ్ ఇన్ ఏ డిఫరెంట్ టైమ్ లైన్స్. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఇష్యూ వస్తే వీడు మళ్ళా ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. అదే ఇక్కడున్న ఇష్యూని, ఇక్కడ ఏదైతే గోడలు కట్టామో, ఓకే, పెయింట్స్ వేసామో, ఎలక్ట్రికల్ వైరింగ్ చేసామో, అది ఎక్కడ టెస్ట్ చేయబడుతుంది, సేమ్ వీక్ లోనే, సేమ్ స్ప్రింట్ లోనే మనం టెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఒకవేళ ఇది రెడీ అయిపోయింది అంతా ఓకే అనుకుంటే మనం క్లయింట్కి ఇచ్చేస్తాం. క్లయింట్ రమ్మంట. సో ఇదిగోండి, హౌస్ ల్యాండ్ అంతా ప్రాపర్గా అలైన్ చేస్తాం, గోడలు కట్టేస్తాం, మీరు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి గోడలు ఏమైనా కావాలంటే. ఎవరైనా మీరు బిల్డర్స్ ఎవరైనా ఉంటారు కదా, లైక్ బయట బిజినెస్ మార్కెటింగ్ టీమ్, సో వాళ్ళని పిలిపించి కస్టమర్స్ ఎవరైనా మన అపార్ట్మెంట్లోకి వచ్చి చూసుకోమని చెప్తా ఉండండి, క్వాలిటీ ఆఫ్ ద వాల్ అన్ని చూసుకోండి అని చెప్పేసారు. ఒక్క నిమిషం. ఓకే, సో 1 week తర్వాత మనకేంది, ఇక్కడ ఒక ప్రోగ్రెస్ ఉంది. ఆ ప్రోగ్రెస్ ఎలాంటి ప్రోగ్రెస్, మనం ఏ వర్క్ అయితే చేసామో దట్ వాస్ ఆల్రెడీ ప్రాపర్లీ టెస్టెడ్. ఓకే, సో ఇది మన కేసులో, కిట్టు చెప్పినట్టు, కృష్ణ చెప్పినట్టు, ఇది ఒక కాంపనెంట్ అవ్వచ్చు, లేదా ఎంటైర్ క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ లో జస్ట్ లాగిన్ ఫీచర్ అవ్వచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ లో ఒక రీడింగ్ పాయింట్, రివార్డ్స్ పాయింట్ సంబంధించిన సెక్షన్ అవ్వచ్చు. It may be anything, but entire functionalities are going to be released into the market in a sprints wise. ఆ స్ప్రింట్స్ వైజ్ వల్ల లాభం ఏంటి? సో ఇక్కడ వాటర్ ఫాల్ లో ఒక డిలే అయితే ప్రాపర్ గా క్లియర్ గా కనిపిస్తుంది కదా. సో ఈ లెంత్, సో ఎండ్ యూజర్ కి వెళ్ళడానికి కావాల్సిన టైం ఏదైతే ఉందో అది వెరీ లాంగ్ ఉంది కదా. అదే ఇక్కడ చూడండి,
బట్ ఈ ఫేజ్ లో ఫస్ట్ వీక్ లో నేను హౌస్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేసి దానికి వాల్స్ అన్ని ప్రాపర్ గా అరేంజ్ చేసేసి నేను ఆల్రెడీ మార్కెటింగ్ టీమ్ కి పంపించేసా. ఏమని, మీరు కస్టమర్స్ తీసుకొచ్చి చూపించండి, మన క్వాలిటీ, మన అప్లికేషన్ లో ఉన్న మన మన అపార్ట్మెంట్ లో ఉన్న క్వాలిటీని చూపించండి వాళ్ళకి. సో బై దిస్ టైమ్ అపార్ట్మెంట్ ఈజ్ నాట్ రెడీ, బట్ అపార్ట్మెంట్ లో ద ద కోర్ పార్ట్ ఏంటి? సో కన్స్ట్రక్షన్, ద బిల్ట్ వాల్యూ, రైట్? ఆ బిల్ట్ వాల్యూని ఆల్రెడీ వాళ్ళకి చూపించగలుగుతున్నాం, ఇఫ్ ఎట్ ఆల్. నెక్స్ట్ వీక్ వెళ్ళాం. సో నెక్స్ట్ వీక్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఏది? వాటర్ ఫాల్ మోడల్లో. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆల్రెడీ మనకి ఆల్రెడీ ఇట్ ఈస్ అవైలబుల్. మనము ఆల్రెడీ గోడలు కట్టేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము? నెక్స్ట్ ఫేజ్ ఏంటి? హౌసెస్ కి పెయింట్స్. ఇక్కడ మనం పెయింట్స్ వేస్తాం. ఈ పెయింటింగ్ ఫేజ్ లో ఒక కస్టమర్ వచ్చాడు. వాడెవడు? మార్కెట్ వాడు తీసుకొని వచ్చినటువంటి, లాస్ట్ వీక్ లో మార్కెట్ మేనేజర్ తీసుకొని వచ్చినటువంటి ఒక కస్టమర్ వచ్చి, పలానా గోడ లేకపోతే పలానా సైడ్, సో ఇక్కడ బ్రిక్ ప్రాపర్ గా వాడినట్లేరు అని వాడు ఫీల్ అయ్యాడు. నా ఇక్కడ ఉన్న టీమ్ కి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. వెంటనే ఏం చేయాలి ఈ టీము? దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ప్యారలీ ఆన్ దిస్ బగ్ ఆల్సో. అంటే ఇక్కడ ఏదో ఒక డిఫెక్ట్ రైజ్ చేశారు, దీన్ని హోల్డ్ చేయకూడదు, దీన్ని కంటిన్యూ చేసుకుంటూ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ దిస్ ఇష్యూ. ఓకే, వీళ్ళు పెయింట్స్ వేసుకుంటూ ఉండాలా, డెవలప్మెంట్ టీమ్ పెయింట్ వేస్తూ ఉండాలి డెవలప్ చేసేవాళ్ళు. కానీ ఆల్రెడీ ఏదైతే కస్టమర్ ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాడో ఆ ఫీడ్బ్యాక్ ని మనం ప్రాపర్ గా ఫిక్స్ చేయాలి. నౌ టెల్ మీ. ఓకే, సో ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి వీడు. మీకు ఒక క్వశ్చన్, ఈ రెండిట్లో ఇప్పుడు వీడు ఒక్కడే కదా పాపం, డెవలప్మెంట్ టీం ఇద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరు ఇక్కడ పెయింట్స్ వేస్తూ ఉన్నారు, మరి మళ్ళీ ఇక్కడికి పోయి గోడలు కట్టాలి అని క్లయింట్ అడుగుతున్నాడు. ఏది ప్రయారిటీ వీళ్ళకి ఇప్పుడు? ఇదా? వంశీ అండ్ జయకృష్ణ. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ టీమ్ కి ఈ రెండిట్లో ఇది ప్రయారిటీ అవుతుందా, ఇది ప్రయారిటీ అవుతుందా? బ్రిక్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ రైట్. ఎందుకు? ఇది మనం ఎప్పుడు ఇస్తున్నాం అనేది మనకు తెలుసు, బట్ ఎండ్ యూజర్ కి తెలియదు. బట్ ఇది ఆల్రెడీ ఎండ్ యూజర్ కి వెళ్ళిపోయింది. సో ఈ ఫీల్ దాట్ ఎన్ని రోజులు ఆ డిఫెక్ట్ ఉంటుందో ఆ వాల్ మీద, అన్ని రోజులు ఆ కస్టమర్ ఖచ్చితంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటాడు. సో దిస్ విల్ బి ద ప్రయారిటీ ఫర్ ద డెవలప్మెంట్ టీమ్ టు ఫిక్స్ ద ఇష్యూ, బట్ దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ యాజ్ వెల్ ప్యారలల్. బట్ ఈ టైం లైన్ ఏదైతే ఉందో ఆ టైం లైన్ కొంచెం పెరగవచ్చు, కానీ ఇది కూడా ప్రయారిటీ వర్కే. దిస్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ ఫర్ ద పీపుల్, ఫర్ ద డెవలప్మెంట్. ఓకే, నా ఇది అయిపోయింది. సో ఈ ఫేజ్ లో కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు సీలింగ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ వాళ్ళు సీలింగ్ ఫేజ్ లో ఉన్నారు, ఎక్కడ? మన అజైల్ మోడల్. బట్ ఇక్కడ ఏముంది? ఇక్కడ టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ టీము వాటర్ ఫాల్ లో ఒక ఇష్యూ ఐడెంటిఫై చేశారు. ఇష్యూని ఫౌండ్ ఒక ఇష్యూని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా డిజైన్ ప్యాటర్న్ దగ్గర నుంచి మొత్తం మార్చుకుంటూ రావాలి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇష్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ప్రతి ఫేజ్ లోనే ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఆ ఇష్యూస్ ని వెంటనే ఫిక్స్ చేయాలి. సో దట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ద అజైల్ మోడల్. ఇక్కడ డెవలప్మెంట్ ఏముంది, ఇక్కడ టెస్టింగ్, ఇక్కడ డెవలప్మెంట్ ఏముంది, ఇక్కడ డెవలప్మెంట్ ఏముంది. ఎవ్రీవేర్ వీ హ్యావ్ ఆల్ ద డిఫరెంట్ టీమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ we are going to release the functionalities of a software in a sprints wise, where we are just splitting the functionalities into different sprints and allocating the development teams. ఓకే, ఇక్కడ మనకి పెయింట్స్ వచ్చేసినాయి, ఇక్కడ సీలింగ్ వర్క్ చేస్తున్నాం. సేమ్, సో సీలింగ్ వర్క్ చేస్తున్నారు. ఇన్ ద మీన్ టైం మనం దీన్ని కూడా సో చెప్పేసాం వాళ్ళకి. సో మనం పెయింట్స్ వేసేస్తున్నాం మన అపార్ట్మెంట్స్ కి. సో ఇంకా కస్టమర్స్ వచ్చి తీసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకోమని చెప్పేస్తున్నాం. సో కస్టమర్ వస్తున్నాడు, ఈ హౌస్ నాకు కావాలి, లేదా నాకు ఈ అపార్ట్మెంట్ కావాలి, ఈ అపార్ట్మెంట్ లో ఈ కలర్ నచ్చలేదు అని చెప్పాడు. ఎక్కువ మంది చెప్తున్నారు అదే కలర్ నచ్చలేదని. సో దట్ ఈస్ ఎ బగ్, ఆర్ దట్ ఈస్ ఎ ఫీడ్బ్యాక్ దట్ క్లయింట్ వాంట్ టు మేక్ ఇట్ బెటర్.
సో ఇమీడియట్ గా ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ మీద ఎక్కడ పనిచేస్తున్న డెవలప్మెంట్ టీమ్ ఎవరైతే సీలింగ్ మీద పనిచేస్తున్నారో దే హావ్ దే హ్యావ్ టు రీథింక్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆర్ ఫిక్స్ ద ఇష్యూ దట్ వాస్ ఐడెంటిఫైడ్ బై ద end users or by the testing team or by the client, recommended by the client. ఇక్కడ ఆల్రెడీ ప్రాపర్ టెస్టింగ్ జరిగిన తర్వాత మనం ఎండ్ యూజర్స్కి ఇస్తున్నాం. కానీ ఎండ్ యూజర్స్ కూడా కొన్ని వాళ్ళ ఫీలింగ్ ఉండొచ్చు, వాళ్ళ అంటే వాళ్ళ లేటెస్ట్ అప్గ్రేడ్ అయి ఉండొచ్చు, లేకపోతే పర్ఫార్మెన్స్ ఇష్యూ ఆఫ్ ద అప్లికేషన్ అవ్వచ్చు, దేని వల్లనైనా ఒక ఫీడ్బ్యాక్ రైజ్ అయింది. ఆ ఫీడ్బ్యాక్ పరంగా ఇది ప్రయారిటీగా ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ ద అజైల్ ఈస్ గోయింగ్ టు బి బాన్. ఓకే, నౌ జస్ట్ గో టు ద Agile model image. మీరు చూస్తే మీకు మిగిలిన వాటికి దీని తేడా ఏమి ఉండదు, అంత సేమే. ఓకే, బట్ ద ఓన్లీ థింగ్ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ హౌ ద రియాక్షన్, సో మనము వర్క్ చేస్తున్నటువంటి అప్లికేషన్ లేకపోతే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో ఉన్న చేంజెస్ చాలా ర్యాపిడ్గా చేంజెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఎక్కువగా ఏవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటారో, సో వాళ్ళైతే మినిట్ టు మినిట్ ఉంటాయి, రైట్? సో హవర్లీ బేస్డ్గా ఆఫర్స్ రిలీజ్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఆ ఇమీడియట్ గా ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ గా డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, ప్రాపర్గా రిలీజ్ చేయాలి. సో ఇలాంటి ర్యాపిడ్ చేంజెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనము అజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని యూస్ చేస్తాం. ఎందుకు? ఎప్పుడైతే ర్యాపిడ్ చేంజ్ ఉంటుందో దే విల్ నాట్ ఎక్స్పెక్ట్ మచ్ చేంజెస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్లో నీకు రీడింగ్ సెక్షన్లో ఒక చిన్న ఐకాన్ రావాలి అని అనుకోండి. సో ఆ చిన్న ఐకాన్ కోసం అంటే ఆ చిన్న ఐకాన్ కోసం దే విల్ నాట్ బేర్ విత్ యూ ఫర్ లాంగర్ టైం. సో చిన్న చేంజే కదా, సో ఎందుకు 1 డే, ఎందుకు 2 days 3 days అని అడుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు అటువంటి కాంప్రమైజెస్ ఉన్నారో, సో ఇక్కడ సింపుల్ చెప్పాలంటే మనం రిలీజ్ చేసే సాఫ్ట్వేర్ చేంజ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ స్మాల్. ఇట్ మైట్ బి కాంపోనెంట్ లెవెల్, ఇట్ మైట్ బి మాడ్యూల్ లెవెల్. ఓకే, అంత స్మాల్ ఉన్నప్పుడు సో we also expect that the time lines should also be less. కరెక్ట్. సో ఈ డ్రాస్టిక్ చేంజెస్కి మన టీం అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి అని అంటే సో వీ నీడ్ టు హ్యావ్ సర్టైన్ అడిషనల్ స్కిల్ సెట్స్ ఆర్ అడిషనల్ ఇన్పుట్స్. సో అడిషనల్ ఇన్పుట్స్ లేకపోతే అటువంటి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ టూల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ట్రెండింగ్లో సో ఏఐ టూల్ ఉంది. సో ఏఐ టూల్ వల్ల మనకి వర్క్ ఈజీ అవుతుంది. సో మనకు వర్క్ ఈజీ అవుతుంది కాబట్టి ఏఐ టూల్ని యూస్ చేసుకోండి. ఏఐ టూల్ ఉంది కాబట్టి యూస్ చేసుకోం కదా, మనకు కావాలి కాబట్టి సమ్వన్ హెస్ థాట్ మనకి అలాగా ఏఐ టూల్ ఏదైనా ఉంటే వర్క్ బెటర్గా ఉంటుంది అనే ఫీల్తోనే ఏఐ టూల్ని డెవలప్ చేసుకోండి ఉంటారు, రైట్? సో సిమిలర్గా ఈ అజైల్ మోడల్లో ఇక్కడ వస్తున్న డ్రాస్టిక్ చేంజెస్ని మనము ఐ మీన్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ దట్ కైండ్ ఆఫ్ వర్కింగ్ మోడల్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సో వీ నీడ్ టు హ్యావ్ సమ్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ ఏది అంటే డెవాప్స్ మోడల్. సో డెవాప్స్ ప్రాక్టీస్, సో దట్ ఈస్ ద రీజన్. సో డెవాప్స్ హ్యాస్ ఎ వెరీ crucial role in the agile model when compared to other modeling, I mean other model of software lifecycle. So agile is having more impact with the DevOps tools, DevOps practice. So ఈ ప్రాక్టీస్ ఏం చేస్తుంది? సో identifying the gaps in the software development lifecycle which was opted or which is followed to use the agile life cycle. So they want to use certain tools which will be identified by the DevOps process team. Okay, that is the reason. Any doubts here? లేదన్న.
ఓకే కృష్ణ, క్లియర్ రైట్? యా క్లియర్ అమ్మా. ఓకే. సో ఇది కూడా ఎవరు అడగరు క్వశ్చన్స్. ఓకే. బట్ హెచ్ఆర్ టీమో మిమ్మల్ని అడుగుతుంది. సో అజైల్ మోడల్ మీకు ఐడియా ఉందా, లేకపోతే వర్క్ చేశారా అని. సో మీరు చెప్పొచ్చు అజైల్ మోడల్ వర్క్ చేసామని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు మీరు ఇంకేటి చెప్పొచ్చు, లైక్ యా ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మల్టీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్. సో అంటే మీరు మిగిలిన వాటిని కూడా చేయగలరు అని. ఓకే. సో కంటిన్యూస్ టెస్టింగ్, డెవలప్స్ కోర్ టూల్స్. ఓకే. సో అజైల్ కి వెళ్ళినప్పుడు, సో ఇందాక చెప్పాను కదా, కొన్ని దానికి ఒక ఫంక్షనల్ ఫీచర్స్ ఉంటాయి కదా. సో అజైల్ ఎందుకు, సో మనకు క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ. ఎవ్రీ వీక్ కి మనం ప్రోగ్రెస్ చూస్తున్నాం. ఎవ్రీ వీక్ కి మనము మన ఐసిఐసి బ్యాంక్ లేకపోతే ఐసిఐసి బ్యాంక్ లో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఒక ఎంటైర్ 1 మంత్ లో మనం ఇవ్వాలనుకుంటున్నాం. 1 వీక్ కల్లా కొన్ని ఫంక్షనాలిటీస్ ఆల్రెడీ ఎండ్ యూజర్స్ కి ఇచ్చేస్తున్నాం. సో మనకి క్లియర్ గా ఒక ఫాస్టర్ వే ఆఫ్ డెవలప్మెంట్ అక్కడ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నీకు మొత్తం ఐసిఐసి బ్యాంక్ లో పలానా ఐసిఐసి బ్యాంక్ అప్లికేషన్ డౌన్ అయిపోయింది, ఐసిఐసి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటే, దేని వల్ల ఓపెన్ అవ్వట్లేదు అని తెలుసుకోవడానికి టైం పట్టిద్దా? ఆబ్వియస్ గా టైం పట్టింది, రైట్? అదే క్రెడిట్ కార్డ్ సెక్షన్ ని రిలీజ్ చేసాం ఫస్ట్. ఓకే. క్రెడిట్ కార్డ్ ఇష్యూ, ఎవడో ఒకడు క్రెడిట్ కార్డ్ లో నుంచి ఇష్యూ వస్తుందని అన్నాడు. సో ఇప్పుడు నీకున్న ఈజీ ఏంది, నువ్వు డైరెక్ట్ గా క్రెడిట్ కార్డ్, ఓకే క్రెడిట్ కార్డు కోడ్ ని పంపించాము, ఈ క్రెడిట్ కార్డు లేటెస్ట్ గా వెళ్ళిన కోడ్ వల్ల ఏదో ఇంపాక్ట్ అయ్యింది. ఇంతకు ముందు ప్రాపర్ గా పనిచేస్తున్న కోడ్ ఇప్పుడు ఎందుకు ఇంపాక్ట్ అయింది? బికాస్ క్రెడిట్ కార్డు సంబంధించిన కొత్త ఆఫర్ని మనం ఏదో రిలీజ్ చేసాం. సో దీనివల్ల ఇంపాక్ట్ వచ్చింది. సో మనం ఈజీగా ఎక్కడికి ఇష్యూని ఐడెంటిఫై చేయొచ్చు కదా, ఈజీగా క్రెడిట్ కార్డ్ కోడ్లోకి వెళ్ళి, ఓకే బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ ఇస్ హ్యాపెన్. అదే ఒకవేళ ఎంటైర్ ఐసిఐసి బ్యాంక్ అప్లికేషన్ ఒకసారి రిలీజ్ చేసాం, ఏది వాటర్ ఫాల్ మోడల్ ప్రకారంగా, దెన్ టెల్ మీ ఏదైనా ఒక ఇష్యూ వల్ల ఒక ఐసిఐసి వెబ్సైట్ సడన్ గా డౌన్ అయింది. నౌ టెల్ మీ దాని వల్ల ఐసిఐసిఐ బ్యాంకు ఇప్పుడు డౌన్ అయింది. అది క్రెడిట్ కార్డ్ లో ఉన్న కోడ్ని చూడాలా, డెబిట్ కార్డ్ లో ఉన్న కోడ్ని చూడాలా, లేకపోతే సబ్మాడ్యులర్స్ లో ఉన్నటువంటి లాగిన్ ఫంక్షనాలిటీస్ లో ఉన్న కోడ్ వల్ల. సో దేంట్లో అక్కడ ఉన్న ఒక 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ లో ఏ లైన్ అనేది మనకు తెలిసేది ఈజీ. ఇట్ ఈస్ లిటిల్ బిట్ వెరీ డిఫికల్ట్, రైట్? సో ఐ కెన్ సే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. బట్ మనము ఆ ఫంక్షనాలిటీస్ మనం స్ప్లిట్ చేసుకుంటూ డెవలప్ చేస్తున్నప్పుడు, సో క్రెడిట్ కార్డు వరకే మనం సపరేట్గా చేసాము, సో డెబిట్ కార్డ్ సపరేట్గా చేసాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సెపరేట్, లోన్ సెపరేట్ అన్నప్పుడు, సో బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఫంక్షనాలిటీ ద వెబ్సైట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో ఐ హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్. సో బికాస్ ఆఫ్ దిస్ ఇట్ హ్యాపెన్. ఇంకా మీరు క్రెడిట్ కార్డును కూడా, ఎందుకు క్రెడిట్ కార్డు 2,000 లైన్స్ ఆఫ్ కోడ్ నేను బాదర్ అవ్వాలి? సో ఏదైనా ఇష్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఐ విల్ స్ప్లిట్ దట్ ఇంటూ సబ్ మాడ్యూల్స్. క్రెడిట్ కార్డులో ఉన్న పేమెంట్స్, క్రెడిట్ కార్డులో ఆఫర్స్, రీడీమ్స్, సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్. సో మీ స్ప్రింట్ ఇంకా సబ్ మాడ్యూల్స్ లెవెల్ డివైడ్ అయిందనుకో, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ, నాట్ ఫర్ యూ, సో ఫర్ ద టీమ్. అండ్ the scrum master is decide that, so how flexible it is in the point of development. సో ఈ స్క్రమ్ మాస్టర్ అనే అతను ఇది డిసైడ్ చేస్తాడు, ఈ అప్లికేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, సో ఎన్ని రకాలుగా మనం స్ప్లిట్ చేసుకోవాలి. సో ఏది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ డిఫైన్ చేస్తాడు. తర్వాత స్క్రమ్ మాస్టర్ ఈస్ గోయింగ్ టు సెట్ ద స్ప్రింట్స్. ఓకే. సో మీరు ఆర్గనైజేషన్ లో స్క్రమ్ మాస్టర్స్ ని ఉంటారు, బిజినెస్ అనలిస్టులు ఉంటారు, లీడ్స్ ఉంటారు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు, అండ్ యూ సపోజ్ టు వర్క్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంది, సో ఈ ర్యాపిడ్ చేంజెస్ మనకి ఆల్మోస్ట్ ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద బ్యాంకర్స్ ఆర్ ఆల్సో గోయింగ్ విత్ అజైల్ మోడల్ ఉంది. బట్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఏవైతే మీకు ర్యాపిడ్ చేంజెస్ ఉంటాయో, సో హవర్ టు హవర్ మారుతుంటాయో, అక్కడ మీకు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏది అజైల్ మోడల్ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు, అంటే వాళ్ళు ఫాలో అవుతున్న అజైల్ మోడల్ని ఇంకా చెప్పాలంటే. ఓకే. ఓకే. సో ఎనీ డౌట్స్ నా? సో వీ జస్ట్ హ్యావ్ 3 minutes. సో 3 minutes తర్వాత మళ్ళా జాయిన్ అవుదాం. ఇన్ ద మీన్ టైం, నో.
ఓకే. ఇప్పుడు చెప్పండి. సో డెవాప్స్ రోల్ మనకి ఎక్కడ ఉంటుంది? డెవాప్స్ రోల్ అంటే సో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకున్న ఐడియా ప్రకారం ఇప్పుడు ఏమేంటివి అనుకుంటున్నారు? రెజ్యూమ్ లో ఉన్నది We చెప్పాకు. will ma- ఆ, చెప్పు కృష్ణ. we will maintain the complete pipeline from start to end user. ఓకే. అండ్ మనం ఏదైతే మాడ్యూల్స్ వైజ్ మనం బిల్డ్స్ ని క్రియేట్ చేసి దాన్ని బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ చేయాలి, బిల్డ్ అదే మాడ్యూల్స్ వైజ్. అండ్ రిలీజ్ యాక్టివిటీస్ ని మనం ఇన్వాల్వ్ అవుతాము రిలీజ్ యాక్టివిటీస్ లో. స్ప్రింట్ రిలీజ్ యాక్టివిటీస్ ఏదైతే మనం స్ప్రింట్ వైజ్ రిలీజ్ చేస్తామో వాటిలో ఇన్వాల్వ్ అవుతాం. అండ్ వీటి ఎంటైర్ సిస్టమ్ ని మనం మానిటర్ చేస్తూ ఉండాలి ఎండ్ టు ఎండ్ పాయింట్ వరకు ఎవ్రీ డే. ఓకే. వీటితో పాటు ఏదైనా స్మాల్ స్మాల్ థింగ్స్ లైక్ ఏదైనా చిన్న వర్షన్స్, ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నవి అసైన్ చేస్తే, టికెట్స్ అసైన్ చేస్తే లేదా టాస్క్ అసైన్ చేసినవి వాటి మీద వర్క్ చేస్తాం. ఓకే. సో అంటే నువ్వు ఓవరాల్ గా ఓకే, ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్. బట్ ఇప్పటిదాకా మనం జస్ట్ మాట్లాడుకున్న ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కవర్ అవుతున్న రోల్స్ ఏంటివి? ఒకటి, సో డెవాప్స్ గా ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉన్నటువంటి ఆ ప్రాసెస్లో ఎక్కడైతే ఏ టూల్ డెవాప్స్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్లో డెవాప్స్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆ ఆ ప్లేస్ని లేకపోతే ఆ గ్యాప్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. దట్స్ ద జాబ్ ఆఫ్ ద డెవాప్స్ గై. ఓకే. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంది. సో ఇక్కడ మనం ఎందుకు టూల్ ఇక్కడ పలానా అష్యూర్ బోర్డ్స్ ఎందుకు యూజ్ చేయట్లేదు, సో జీరా ఎందుకు యూజ్ చేయట్లేదు? ఓకే. జీరాతో మన కోడ్ని ఇంటిగ్రేట్ చేస్తారు, అంటే అది అది నెక్స్ట్ టాపిక్, లైక్ గిట్ హబ్ వాటిని ఇంటిగ్రేట్ చేస్తారు. సో అవి ఇంటిగ్రేషన్ చేయడం, సో ఇలాంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి మన జాబ్. సో డెవాప్స్ గాయ్ జాబ్, ఇట్స్ వన్ ఆఫ్ ద రోల్. అండ్ నెక్స్ట్ వన్, ఐడెంటిఫైయింగ్ ద టూల్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద టూల్. సో ఆ టూల్ ఎలా వర్క్ చేస్తుంది? ఓకే. ఇక్కడ నీకు రెండు డెఫినేషన్స్ ఉంటాయి. టూల్ని యూజ్ చేసుకుంటారు, జనరల్గా యూజ్ చేసుకునే సినారియో ఉంటుంది. రెండోది, టూల్ని నువ్వే అడ్మినిస్ట్రేషన్ చేసే సినారియో ఉంటుంది. ఓకే. సో టూల్ని నువ్వే అడ్మినిస్ట్రేటర్ చేస్తున్నావు అని అంటే యూ విల్ బి ఫాల్ అండర్ ద అడ్మినిస్ట్రేటర్, సో డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్. లేదు, టీమ్ అంటే ఈ డెవాప్స్ టూల్ని కంపెనీ మేనేజ్ చేస్తుంటుంది వేరే టీంతో. అందులో మనము ఒక ప్రాజెక్ట్కి మనం పనిచేస్తుంటాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ లెవెల్లో మనము పైప్ లైన్స్ లేకపోతే మనకి డెవాప్స్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. అందులో నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే యూ విల్ బి ఫాల్ అండర్ ద డెవాప్స్ డెవలప్మెంట్ పార్ట్. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఈ టూల్ని నువ్వే ఇన్స్టాల్ చేయాలి. ఒకవేళ నువ్వే